అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ జలుబు చేసిన నోటికి కమ్మగా 4 ముద్దలు ఎక్కువగా తినే విధంగా ఇలాంటి పచ్చడి తయారు చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. అన్ని టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పొట్టుతో ఉన్న మినపప్పు వేసానండి. మామూలు మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూను ధనియాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసి నువ్వులు అనేది చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకొని ఇలా వెంటనే పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగనే ఉంచేస్తే పప్పు అనేది మాడిపోతుందండి. మొత్తం పప్పులు తీసుకున్న తర్వాత అదే మూకుల్లో 1 స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి క్లీన్ చేసి తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మొత్తము వేగిన తరువాత ఇందులో నేనైతే పచ్చడి చేసేటప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపి ఉపయోగించుకుంటానండి. అప్పుడే పచ్చడి అనేది మరింత రుచిగా వస్తుంది. 6-7 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అవి కూడా వేగిన తరువాత ఒక గుప్పెడు కొత్తిమీర క్లీన్ చేసి కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇవి వేసిన తరువాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఇంకా ఎక్కువ కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి. మొత్తము పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే మూకుల్లో 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టమాటాలను కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిని ఒలిచి ఆ రెబ్బలు వేసుకోవాలి. ఇందులోనే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే మనకి త్వరగా ఈ టమోటో అనేది మెత్తబడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. అందులోనే వాటర్ వచ్చి చక్కగా ఈ టమోటో అనేది మగ్గింది చూడండి. మరొకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. 6-7 నిమిషాలకి చూడండి టమాటో ఉల్లిపాయ అనేది మెత్తబడింది, దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు వేయించుకున్న తరువాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలండి, లేదంటే పచ్చడి అనేది పాడైపోతుంది. ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదండి, ఆ పప్పులు మొత్తం వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు, ఇలాంటి పచ్చళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకోవడం వలన మరింత రుచిగా ఉంటుంది. మిక్సీకి ఇలా మెత్తగా ఒకసారి వేసుకొని స్పూన్తో కానీ గరిటెతో కానీ చక్కగా ఒకసారి కలిపి మనము మగ్గించుకున్నటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి ఉంది కదండి, అవన్నీ వేసుకొని మరొకసారి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు మరీ మీకు గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్లు పోస్తే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ ఉపయోగించటం లేదు. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత టమోటా ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదండి, అది కూడా వేసి మరొకసారి కొంచెం పలుకుగా వేసుకుంటే రోట్లో దంచినట్లుగా వస్తుందండి. నేనైతే కొంచెం మెత్తగానే వేస్తాను. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి అలాగనే ఉపయోగించుకోవచ్చు. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఒక మూకుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తరువాత ఇందులో కాస్త కరివేపాకు, 4-5 తుంచిన ఎండుమిర్చి వేసుకోవాలి.
ఇంగువ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, మనము ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండీ! ఆ పచ్చడి మొత్తము ఈ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకున్న తరువాత ఎక్కువ సేపు వేగనవసరం లేదండి. పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపి అలాగనే వదిలేస్తే ఆ వేడికి సరిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి వేడి వేడి అన్నంలోకి, అన్ని టిఫిన్స్‌లోకి సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన అమదీవెన ఛానల్ పూజల కోసం వీడియోస్ ఉన్నాయి కదండీ! ఆ ఛానల్‌ని కూడా చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.